నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నందమూరి బాలకృష్ణ గారికి లైఫ్ టైం అవార్డు అంటూ ఇప్పుడు ప్రకటన వచ్చేసింది. సో బాలకృష్ణ గారి కెరీర్ చూస్తే మనకి ఇప్పుడు పూర్తిగా దూసుకెళ్తున్నటువంటి ఒక తరుణం. సో ఇలాంటి టైంలో లైఫ్ టైం అవార్డు రావడం, అది ఏ సంస్థ ఇచ్చింది, ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఢిల్లీలో జరిగిన ఫెస్టివల్ అండి, అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు ఇచ్చిన పురస్కారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారు అందుకున్నారు. సాధారణంగా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు ఇస్తూ ఉంటారు, రకరకాల ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డు ఇస్తూ ఉంటారు. అట్లా ఫిల్మ్ ఫెస్టివల్లో వచ్చిన పురస్కారం ఇది. గవర్నమెంట్ పరంగా కేంద్ర గవర్నమెంట్ పద్మభూషణ్ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ పురస్కారాన్ని గతంలో గద్దర్ అవార్డుల సందర్భంగా అందుకున్నారు. మళ్ళీ మనకి నంది అవార్డులు, గతంలో ఉన్న నంది అవార్డుల సంగతి తెలిసింది. అంటే ప్రభుత్వ పరంగా ఇచ్చే అవార్డులు కొన్ని, ఫెస్టివల్స్ పరంగా ఇచ్చే అవార్డులు కొన్ని, మళ్ళీ ఫిల్మ్ఫేర్ అవార్డులని సినిమా మ్యాగజైన్ల పరంగా కొన్ని ప్రముఖ ఆంగ్ల పత్రికలు అవి ఇచ్చే అవార్డులు ఇట్లా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అందుకున్న అవార్డు ఏంటంటే ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు ఇచ్చిన పురస్కారంగా చెప్పాలండి. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అంటే ఆయన 50 ఏళ్ల సినీ జీవితానికి సంబంధించిన పురస్కారంగా చెప్పాల్సి వస్తుంది. అంటే వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేయడం కానీ, భగవంత్ కేసర్ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం కానీ, అఖండ తాండవం లాంటి సినిమాలు చేయడం కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 50 ఏళ్ల సినిమా కెరీర్ని పురస్కరించుకుని ఒక తెలుగు హీరోకి పురస్కారం దక్కడం అనేది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. వాస్తవానికి మిగతా ఏ హీరోలకి లేనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే బాలకృష్ణ గారికి ఉందని చెప్పుకోవాలి. ఓ పక్క చూసుకుంటే బసవతారకం హాస్పిటల్ సంబంధించి చైర్మన్ గాను, అదేవిధంగా చూసుకుంటే హిందూపురం నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గాను, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నటువంటి ఒక సినిమాల్లో హిట్లు కావచ్చు, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తాం. అటు బుల్లితెర కావచ్చు, ఇటు వెండితెర కావచ్చు, లేకపోతే క్రికెట్ కామెంటరీ కావచ్చు. సో ఇలాంటి సేవా దృక్పథంతో పాటు సినీ కెరియర్, సో ఇలాంటి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అవార్డు ఇచ్చారంటే ఏం చెప్తారు? మనకి సినిమా రంగంలో ఉన్న పెద్ద హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 4. అవును, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. కానీ సీనియారిటీ పరంగా బాలకృష్ణ గారే ముందున్నారు. 74వ సంవత్సరంలో ఆయన తాతమ్మ గారి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రామ్ రహీము, ఇలా కొన్ని సినిమాలు చేసి వెళ్ళిపోయారు. చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చింది 1977లో ఆయన కెమెరా ముందుకు వచ్చారు. అలా సీనియారిటీ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారే సీనియర్ అని చెప్పాలి. ఇప్పుడున్న హీరోల పరంగా చూసుకుంటే ఖచ్చితంగా సీనియారిటీ పరంగా ఆయనే ముందు ఉంటారు. అందువల్లే ఆయన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కూడా జరుపుకున్నారు ఇటీవలనే. ఈ సందర్భంగా అంటే ఆయన సినిమా కెరీర్ పరంగా చూసుకున్నా, లేకపోతే సేవా కార్యక్రమాల పరంగా చూసుకున్నా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అనేది పెద్ద హీరోలందరికీ పేరుతో ఇస్తున్నారు. ఇప్పుడు గద్దర్ అవార్డుల్లో కూడా కొన్ని అవార్డులు ఇచ్చారు కొంతమందికి, వాళ్ళ పేరుతో, ప్రముఖుల పేరుతో అవార్డులు ఇచ్చారు. ఇదేంటంటే ఫెస్టివల్స్ తరఫున కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు కూడా చిరంజీవి గారికి ఒక రకమైన పురస్కారం ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఢిల్లీ ఫెస్టివల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం అనేది ఈ అవార్డుకున్న ప్రత్యేకతగా చెప్పొచ్చండి. ఇప్పుడు దాకా మన హీరోలు ఎవరు కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భాలు లేవు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు కూడా. సో రాను కూడా ఇప్పుడు ఇంకా చాలా అవార్డ్స్ కూడా తీసుకోబోతున్నారు బాలకృష్ణ గారు అని చెప్పేసి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారని చెప్పేసి. అదే మనం చూసుకుంటే ఏదైతే టైంకి సంబంధించినటువంటి ఒక మనం ఆ కాన్సెప్ట్లలో ఇప్పుడు ఆదిత్య 999 మ్యాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మంచి అవార్డు విన్నింగ్ సినిమాలు కూడా అంటున్నారు. సో బాలకృష్ణ గారు ఎంపిక చేసుకునేటువంటి సబ్జెక్టులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఎట్ట ప్రయోగాలు చేశారో ఈయన కూడా ఇప్పుడు భైరవ దీపం లాంటి సినిమాలు కానీ, టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ కానీ, అది పౌరాణికాలు చేయటం కానీ, అంటే ఒక జోనర్ అని కాకుండా అన్ని జోనర్ని టచ్ చేస్తూ వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అది మన తెలుగు సినిమా హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆ పురస్కారం అనేది ఎవరికి రాల. చాలామందికి మన ఈ పురస్కారం పొందాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు హీరోల్లో ఆ స్టామినా ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. మరి అట్లాంటి పురస్కారాలు అందుకుంటే ఎప్పుడైనా సరే అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మనకి పద్మవిభూషణ్ చిరంజీవి గారు అందుకున్నారు, పద్మభూషణ్ బాలకృష్ణ గారు ప్రకటించారు. వీటితో పాటు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తెలుగు వాళ్ళకి రావటం అనేది చాలా గర్వకారంగా చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మరి హీరోల పరంగా చూసుకుంటే ఎవరికీ రాలేదని చెప్పాల్సి వస్తుంది. అలాంటి పురస్కారాలు అందుకుంటే ఖచ్చితంగా మన ఘనత అనేది ఖచ్చితంగా నేషనల్ వైడ్గా మనకి అత్యున్నత పురస్కారాన్ని లభించిన ఇది ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాలకృష్ణ గారికి లైఫ్ టైం అవార్డు రావడం అనేది నిజంగా గర్వకారణం. అది వేరే రాష్ట్రానికి సంబంధించి వేరే ముఖ్యమంత్రి ద్వారా, ఢిల్లీ ముఖ్యమంత్రి ద్వారా తీసుకోవడం ఇంకా గొప్ప గర్వకారణం. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే అండి.